నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించి మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు యలమంచిలి మండలంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. భీమవరంలో వడ్డీ వ్యాపారిని కిడ్నాప్ చేసిన 12 మందిపై కేసులు నమోదు, వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. గన్నవరం ఎయిర్పోర్ట్ లో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వీడ్కోలు పలికిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా సంఘ సంస్కర్త వేమన జయంతి వేడుకలు, పద్యాలు చదివి వినిపించిన శశి విద్యా సంస్థల నిర్వహణ అధికారి నిమ్మగడ్డ. తాడేపల్లిగూడెంలో రేషన్ డీలర్ల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన రెవెన్యూ అధికారులు, ఖాళీలు తక్కువ, హాజరైన వారు ఎక్కువ. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం మండలంలో బనియన్లతో ప్రదర్శన చేసిన క్వారీ లారీల డ్రైవర్లు, జీతాలు పెంచి బోనస్ కొనసాగించాలంటూ నినాదాలు. ఈ నెల 20 నుంచి కోలమూరు గ్రామంలో సురభి నాటకాలను ప్రదర్శించనున్న కళాకారులు, స్పష్టం చేసిన గోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంబూరి. యోగి వేమనకు రాజమండ్రి కలెక్టరేట్ లో అంజలి ఘటించిన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. కొత్తపేట కైలాస భూమిని త్వరలో అందుబాటులోకి తేనున్న ప్రభుత్వం, వివరించిన ఎమ్మెల్యే బండారు. ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మెరుగైన సేవలను పెంచాలి, వైద్యులను ఆదేశించిన కలెక్టర్ వెట్రిసెల్వి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించి ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలంలో 1,50,00,000 రూపాయల అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇంటిని ఎలా ఉంచుతారు, గ్రామాన్ని అంతే శుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లు, తాగునీటి సమస్యలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే గత 5 సంవత్సరాల్లో కుంటుపడినటువంటి సంక్షేమం, అభివృద్ధిని మళ్ళీ ఈరోజు పట్టాలెక్కించి పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ. మరి ఈరోజు యలమంచిలి మండలంలో ఈరోజు ఈ 4 గ్రామాల్లోనే 1,50,00,000 రూపాయలతోటి రోడ్స్, డ్రైనేజెస్, మౌలిక వసతులకి ఇవాళ శంకుస్థాపన. ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే లక్ష్మీపాలెం, మరి ఈ యొక్క ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి చిన్నపాటి వరదలు వస్తే మరి పేకల లోతు నీళ్ళల్లో వాళ్ళు నిలిచిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క అగ్నికుల క్షత్రియుల ఇళ్ళ వరకు కూడా మరి 5 అడుగుల హైట్లో రోడ్డు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అంటే ఆ రకంగా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో గుర్తు పెట్టుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పనులు చేస్తూ ఉన్నాము, ఇంత అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నామని అంటే ఈ ప్రభుత్వం పనిచేసేటువంటి నిబద్ధత. ఈవేళ అభివృద్ధే కాదు, ఈవేళ మీరు భీమవరానికి చెందిన వడ్డీ వ్యాపారిని కిడ్నాప్ చేసిన 12 మందిపై కేసు నమోదు చేసినట్లు భీమవరం డీఎస్పీ రావూర్ గణేష్ జయసూర్య తెలిపారు. భీమవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వారిలో అదే ప్రాంతానికి చెందిన 7గురిని అరెస్ట్ చేయగా మిగిలిన 5గురు పరారీలో ఉన్నారన్నారు. త్వరలోనే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. 3 కార్లు, 9 సెల్ ఫోన్లు, డైరీ, వాకీ టాకీ, 3 క్రికెట్ వికెట్లు, 2 హాకీ స్టిక్స్, ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో 2 టౌన్ సిఐ జి కాళీచరణ్, ఎస్ఐ పి రెహమాన్లు పాల్గొన్నారు. ప్రజల దగ్గర నుంచి కొంచెం తక్కువ వడ్డీకి తీసుకుని అతను ఎక్కువ వడ్డీకి బయట కమిషన్ వ్యాపారం చేస్తాడని, అలాగే ప్రాన్స్ బిజినెస్ చేసేవాడిని ఇంతకుముందు. అలా కోట్ల రూపాయలు చాలా మంది దగ్గర ఇలాగా అప్పుగా తీసుకుని అతను బిజినెస్ చేశాడని, ఈ మధ్యకాలంలో కోవిడ్ సమయంలో అతనికి సరిగ్గా బిజినెస్ జరగక కోట్ల రూపాయల అప్పులు ప్రజల దగ్గర భీమవరం ప్రజలకు ఇవ్వాలని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో గత 2-3 సంవత్సరాల నుండి కూడా చాలా మంది పెద్ద మనుషుల దగ్గర ఈ యొక్క సెటిల్మెంట్ల గురించి ఈ ప్రజలు తను విశ్వనాథన్ సత్యనారాయణ
విశ్వనాథ్ సత్యనారాయణ ఇవ్వాల్సిన వ్యక్తులందరూ కూడా సెటిల్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం పట్టణంకు సంబంధించిన సోమిశెట్టి ఆర్కే ప్రసాద్, అలాగే ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున్, సురేష్ బాబు అనే వీళ్ళకు కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. విద్యుత్ బైకులు, కార్లకు జీవిత పన్ను మినహాయింపు సదుపాయాన్ని జిల్లాలో నూతన వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి టి ఉమామహేశ్వరరావు భీమవరంలో ఆదివారం మీడియాకు తెలిపారు. 2019కి ముందు వీటి కొనుగోలుపై అమలు కాబడిన జీవిత పన్ను మినహాయింపుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరలా ఈ నెల నుండి అమలులోకి తీసుకొచ్చిందన్నారు. కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతున్న దృష్ట్యా వాయు కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ వాహనాల ద్వారా కాలుష్యం తగ్గించవచ్చని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ, మరికొందరు కూటమి నాయకులు కలిసి ఆదివారం గన్నవరం ఎయిర్పోర్టులో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాలు కప్పి అభినందించారు. ఇదిలా ఉండగా తణుకు పట్టణ జనసేన అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో కూడా ఎమ్మెల్యే పాల్గొని ఆయనను అభినందించారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు పైడిపల్లిలోని వృద్ధ జనాశ్రమానికి నిత్యావసరాలను అందజేసి సేవలందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, జనసేన తణుకు ఇరగవరం మండల శాఖల అధ్యక్షులు చిక్కాల వేణు, ఆకేట్ కాశీలు పాల్గొన్నారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ సంఘ సంస్కర్త ప్రజాకవి వేమన జయంతిని తణుకులో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవని వారు ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. 1652-1730 మధ్య కాలంలో వేమన జీవించినట్లు చెప్తారు. లోకంలో నీతి లేకుంటే రీతి లేదు, రీతి లేకుంటే ఖ్యాతి లేదు, ఖ్యాతి లేకుంటే జాతి ఉండదు. సామాజిక జీవనంలోని అతహసూత్రం ఇది. నీతి అనగానే గుర్తుకు వచ్చేవాడు వేమన్న. అందుకే వేమన చెప్పిందే వేదమన్న నానుడి వచ్చింది. మానవతావాదిగా వేమన రాసిన శతకాలు నిత్య సత్యాలుగా నిండైన భావాలతో జనుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించాడు. ఆట వెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువగల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చాడు. అప్పటికే పునాదులు పడ్డ మూఢనమ్మకాలకు, కుల మత భేదాలకు వ్యతిరేకంగా కలం విప్పి సంస్కరణ కవిగా గుర్తింపు పొందాడు. లోకనీతులు, సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పి జనం మెచ్చిన కవిగా నిలిచాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచుమోగినట్లు కనకమ్ము మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అంటూ మంచి భావాలు, చెడ్డ దృక్పథం గలవారిని పోల్చుతూ రాసిన పద్యం నేటికి విలువైనదిగా ఉందనడంలో అతిశయోక్తి కాదు. ఈ గొప్ప రచనలు కలకత్తాలో జన్మించిన బహుభాషా కోవిదుడు, బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి సిపి బ్రౌన్ ద్వారా 1839లో తొలిసారిగా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకొచ్చాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని శశి జూనియర్ కళాశాల, పాఠశాలల ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని వైఎస్ఆర్ పార్క్ లో ఉన్న వేమన విగ్రహానికి ఈ విద్యాసంస్థల నిర్వహణాధికారి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమన శతకాలను ఆచరించడం ద్వారానే సమాజంలో నైతిక విలువలు పెంపొందగలవన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. దేశం మెచ్చే, ప్రపంచం మెచ్చే మహాకవి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు తణుకులో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం తెలుగులో అనేక పద్యాలు రచించి పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పినటువంటి పద్యాలు ఆబాల గోపాలం అందరినీ అలరించి జ్ఞానోదయం చేసినటువంటి పరిస్థితి. ఆయన ఒక యోగి ద్వారా దాని జ్ఞానాన్ని సంపాదించి యోగి వేమనగా మారి ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్ అనే ఆయన్ని బాగా ప్రపంచంలో ఆయన యొక్క పద్యాలను తర్జుమా చేసి ప్రపంచానికి వెలుగు నింపించేటువంటి పరిస్థితి. సిపి బ్రౌన్ గారు ముందుగా ఆయన బాగా గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశారంటే మన తెలుగువాడిగా మనం గర్వించదగ్గటువంటి విషయం.
తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పొట్టనేమి వాడు గిట్టనేమి పొట్టలోని చెదలు పొట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగునట్టు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా. అలా పండిత్ పామర్లు కూడా అర్థమయ్యే రీతిలో ఆయన పద్యాలు ఉన్నాయంటే చాలా గొప్ప విషయం. ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు ప్రతి ఆదివారం తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ ఆదివారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్యులు హుసేన్ అహ్మద్, సితారా హాస్పిటల్ అధినేత జనరల్ వైద్యులు నీలు మహేంద్రలు సంచార శకటం ద్వారా పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 6 వృద్ధుల ఇళ్లకు వెళ్లి వైద్య సేవలందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు సూచనలు సలహాలు అందించి సంఘ సభ్యులు పాతూరి శివన్నారాయణ ఆర్థిక సహకారంతో సమకూర్చిన మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, మెంబర్ గిరిజాల నాగేశ్వరరావు, వైద్య సిబ్బంది సహకరించారు. ఇదిలా ఉండగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు ఒకరోజు ముందు స్వయంగా గాని లేదా 9985343530 సెల్ నంబర్కు తెలియజేయాలని అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరుస్తూ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్లో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇరగవరం మండలం సిపిఎం కార్యకర్తలు ఆదివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రిని గోబ్యాక్ అంటూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కామన మునుస్వామి, కార్యకర్తలు పిల్లి కోటేశ్వరరావు, జక్కంశెట్టి గంగాధరరావులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం రేలంగి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మానే భాస్కర్రావు మృతికి ఎమ్మెల్యే ఆరిమిల్ రాధాకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబం సభ్యులను పరామర్శించి సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చుక్కా సాయిబాబు, మాజీ ఎంపీటీసీ కామన ఏడుకొండలు, ఇరగవరం అతిలి మండలాల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో రేషన్ డీలర్లు భర్తీకి ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు. పట్టణంలోని తేతల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు గంటన్నర సేపు జరిగింది. ఈ డివిజన్లో మొత్తం 51 చౌక దుకాణాల డీలర్ల పోస్టులు ఖాళీగా ఉండగా 174 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 142 మందిని పరీక్షకు అర్హులుగా ఎంపిక చేశారు. మండలాల వారీగా తాడేపల్లిగూడెంలో 11 ఖాళీలకు గాను 48 మంది, పెంటపాడులో 6కి 12 మంది, తణుకులో 23కు గాను 68 మంది, అతిల్లో 7కి 12 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 4 డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్న ఇరగవరం మండలంలో 2 అభ్యర్థులు మాత్రమే పరీక్షకు అర్హత సాధించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి కతీబ్ కౌసర్ భాను పరీక్ష కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11,440 కోట్లు కేటాయించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ అన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ డబల్ ఇంజన్ సర్కార్ ఉండటం వలన కలిగే ప్రయోజనానికి ఇది ఉదాహరణగా పేర్కొన్నారు. పట్టణంలోని కిరాణా వర్తక సంఘ భవనంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు నరిసె సోమేశ్వరరావు, కోట రాంబాబు, సమయమంతుల కాశీ విశ్వేశ్వరరావు, రామగాని సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.